పేరు అవినాష్. నేను లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓని. మేము క్యూబ్ ఎలివేటర్స్ అని లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నాము. సో క్యూబ్ ఎలివేటర్స్లో హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ సప్లై చేస్తుంటాము. లాస్ట్ ఇయర్ మేము ఫెడరికో లామా గారిని కలిసి ఇటాలియన్ హైడ్రానిక్ ఏదైతే లిఫ్ట్స్ మోర్ దాన్ 3 lakh హోమ్స్కి వాళ్ళు కాంపోనెంట్ సప్లై చేశారో ఆ ప్రోడక్ట్ని ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇండియాలో మన హైదరాబాద్లో ఇన్ అండ్ అరౌండ్ ఉన్న ఇళ్లల్లో ఎవరికైతే ఎగ్జిస్టింగ్ హోమ్లో లిఫ్ట్ ప్రొవిజనే లేని ఇళ్ళు ఎవరైతే ఉన్నాయో వాటన్నిటిలో మోర్ దాన్ 200 ప్లేసెస్లో లిఫ్ట్ క్యూబ్ హైడ్రానిక్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే రెగ్యులర్ లిఫ్ట్లో మెషిన్ అనేది బిల్డింగ్ పైన ఉంటుంది. దీనిలో వచ్చేసరికి లిఫ్ట్ మెషిన్ అనేది కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్యలో ఉంటుంది. అంటే లిఫ్ట్ ఎక్విప్మెంట్ని లిఫ్ట్ని ఒక హోస్ పైప్ ద్వారా కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో హోస్ పైప్, పవర్ ప్యాక్, లిఫ్ట్ ఇవన్నీ కూడా ఫెడరికో లామా గారు హైడ్రానిక్ నుంచి మనకి ఇటలీ నుంచి సప్లై చేస్తున్నారు. సో మోర్ దాన్ 200 ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. 100+ ఇన్స్టాలేషన్స్ రన్నింగ్ అవుతున్నాయి. సో ఈ ఇయర్ 1000 లిఫ్ట్స్ మీరు ఇక్కడ సప్లై చేయాలి అంటే దానికి కూడా మేము రెడీగా ఉన్నాము. అండ్ దానికి తగిన స్టాఫ్కి ట్రైనింగ్ వాటన్నిటికీ కూడా వాళ్ళు మనకి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చి మా స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ ఈ ఇయర్లో అంటే క్వార్టర్లీ వన్స్ ట్రైనింగ్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈరోజు వాళ్ళు అవార్డ్స్ ఇవ్వడం గురించి అని చెప్పి ఇటలీ నుంచి ఇండియాకి వచ్చి మన ఫ్యాక్టరీ విజిట్ చేసి ఎవరైతే టెక్నికల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇచ్చి ఎవరు మంచిగా సర్వీస్ ఇస్తున్నారో. ఎందుకంటే లిఫ్ట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి సేఫ్టీ, ఇంకోటి సర్వీస్. సేఫ్టీ సర్వీస్కి ఇది ఒక ఈ మల్టీనేషనల్ కంపెనీ హెల్ప్ మేము తీసుకొని ఇండియాలో మన హైదరాబాద్ నుంచి ఆల్ అక్రాస్ ద కంట్రీ మనం ఎక్విప్మెంట్ సప్లై చేయడం గురించి అని చెప్పి మేము ట్రై చేస్తున్నాం. సక్సెస్ఫుల్గా అందరు కస్టమర్స్ని కూడా హ్యాపీగా ఉన్నారా లేదని ఎప్పటికప్పుడు కనుక్కుంటూ దీని ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ జిఎస్టీ ఎలా ఉంది సార్? లిఫ్ట్కి జిఎస్టీ ఇప్పుడు లిఫ్ట్కి జిఎస్టీ అనేది 18% ఉంది. లిఫ్ట్ కాంపోనెంట్స్ పైన జిఎస్టీ అనేది 18% ఉంది. అయితే మేము లాస్ట్ టైం కూడా ఏం రిక్వెస్ట్ చేసామంటే జిఎస్టీ మార్పులు వచ్చిన రోజు ఇండివిజువల్ హోమ్ ఓనర్స్కి కనుక ఎవరికన్నా అంటే అదే పొద్దున మోకాళ్ళ నొప్పులు వచ్చి మీకో మీ పేరెంట్స్కో ఎవరికన్నా ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ ఎవరన్నా ఉంటేనో వాళ్ళకి లిఫ్ట్ జిఎస్టీ కొంచెం తగ్గితే బాగుంటుంది. సో అందరూ కూడా అప్పుడు బిల్తో అంటే ప్రాపర్ ఇప్పుడు మీరు 10 బిల్డింగ్లు వెళ్తే ఏ బిల్డింగ్ బిల్ ఏదైనా ఉందా అంటే లేదన్నా చెప్తారు. సో అట్లాంటి పరిస్థితి రాకుండా, ఎందుకంటే వీళ్ళు ఎవరు జిఎస్టీ లేకుండా అమ్మరు, ఖచ్చితంగా జిఎస్టీ వాళ్ళు 18% ఛార్జ్ చేస్తారు. కస్టమర్స్ అందరికి కూడా కొంచెం జిఎస్టీ భారం తగ్గితే చాలా బాగుంటుంది లిఫ్ట్ పైన. కమర్షియల్ బిల్డింగ్స్లో అంటే వేరే బిజినెస్లకి కనుక మేము సప్లై చేస్తుంటే 18% ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఇండిపెండెంట్ హౌస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేవాడు జిఎస్టీ 5% ఉంటే బాగుంటుంది అని చెప్పి లాస్ట్ టైం కూడా ప్రెస్ ద్వారా గవర్నమెంట్ని అడగడం జరిగింది. కానీ ఏం మార్పు రాలేదు. ప్రెసెంట్ 18% మనం బిల్ రాలేదు. Hi, I'm Federico Lama from Hydronic Lift. Our company is located in Italy and is in the elevator market since almost 30 years. Almost 2 years ago, 1 year and a half, we decided to try to enter the hydraulic elevator market in India. So we were looking for partners to do so, and we find in Cuba Elevators the perfect partner, because it's not just on supplying materials and items, but it's also on service and safeties. It's also training the people here, so we had a program to do that with our technician, bringing them here for more than one time. I don't remember even how many times they came here to train the technician here, because an elevator is not just an item to sell, but it's an item to maintain through the years, because safety is really one of the key factors. All of our components are made in Italy, and some of them are assembled that, but all of them are made in Italy with our high standard quality manufacturing.